రాష్ట్రంలో పలు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వరుసగా భూమి కంపించింది. సిరిసిల్ల, వేములవాడతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల 2 సార్లు స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోనూ భూమి కంపించింది. జగిత్యాల జిల్లాలో 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వరుసగా భూమి కంపించింది. సిరిసిల్ల, వేములవాడతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల 2 సార్లు స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోనూ భూమి కంపించింది. జగిత్యాల జిల్లాలో 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కూర్చున్నాము, ఇట్లా గాలి వెళ్ళింది చల్లగా కానీ కూర్చున్నసరికి ఒక్కటేసారి ఇట్లా కదిలినట్టు అనిపించింది. పోనీ ఏందో అనుకున్నాం, మళ్ళీ రెండోసారి కూడా కదిలింది. కదలగానే అక్కడ నుంచి లేచి పక్కకు జరిగేసినాం. ఇక అంతే. భూమి కదులుతుందంటే ఏమైంది? బయట కూర్చున్నాము, ఇట్లా గాలి వెళ్ళింది చల్లగా కానీ కూర్చున్నసరికి ఒక్కటేసారి ఇట్లా కదిలినట్టు అనిపించింది. పోనీ ఏందో అనుకున్నాం, మళ్ళీ రెండోసారి కూడా కదిలింది. కదలగానే అక్కడ నుంచి లేచి పక్కకు జరిగేసినాం. ఇక అంతే. భూమి డీటెయిల్స్ తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి వెంకటేష్ మనతో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, జిల్లాలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, సరిగ్గా 6:50 ఆ టైంలో మనకు ఈ భూకంపం 2 సార్లు కూడా మనకు చాలా తీవ్రంగానే వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు కరీంనగర్, భగత్ నగర్ ఏరియాలో ఉన్న చాలా మంది జనాలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. అయితే ఇది ఫస్ట్ ఆకాశంలో ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. కొంత ఉరుముల వల్ల ఈ ప్రకంపనలో వచ్చినాయేమని అనుకున్నారు ముందు జనాలు. కానీ ఒక్కసారిగా ఒకరికి ఫోన్ చేసుకుని మీ ఇంటి దగ్గర కదిలిందా అని చెప్పి ఫోన్ చేసుకున్న తర్వాత ఇది భూకంపం అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. ఇది రిక్టర్ స్కేల్ మీద కూడా దాదాపు 3.9 గా నమోదైనట్టు మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రకంపనల ప్రభావం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి చుట్టుపక్కల జగిత్యాల ప్రాంతంలోని చొప్పదండి నియోజకవర్గం మొదలుకొని జగిత్యాలలోని కొడిమ్యాల, తర్వాత జగిత్యాల, కొరుట్ల, మెట్టిపల్లి వరకు కూడా ఉన్నట్టు కూడా అక్కడి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటువైపు మనకు సిద్దిపేట ప్రాంతం వరకు కూడా కొంత ప్రకంపనలు వచ్చినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరో అటు ఆదిలాబాద్ జిల్లా వైపు కూడా కొంత ఉన్నాయి. మొత్తం ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలుకొని చుట్టుపక్కల దాదాపు ఒక 70-80 కిలోమీటర్ల రేంజ్ లో ఈ ప్రకంపనలు కనిపించినట్టు కూడా మనకు స్థానికుల నుంచి సమాచారం ఉంటుంది. 2 సార్లు ఒకసారి మొదటిసారి ప్రకంపనలు దాదాపు ఒక 3-4 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినాయి. హఠాత్తుగా మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఒక 5-6 సెకండ్లు గ్యాప్ ఇచ్చి మరొకసారి కూడా ప్రకంపనలు వచ్చినాయి. ఇక 2 వరుస ప్రకంపనలతోటి స్థానికులంతా కూడా భయపడి ఒక్కసారిగా ఇళ్లలోకి వచ్చారు. ఎక్కడ చూసినా కూడా ఇంట్లో ముందు ఇదే చర్చ సాగుతుంది. సౌజన్య, గతంలో ఈ భూకంపం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ కొంతమంది కొత్తగా ఈసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రం చాలా వింతగా చర్చించుకుంటా ఉన్నారు. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని సింగరేణి బొగ్గన్ల దగ్గర నివసించే వాళ్లకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా కామన్ గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఓపెన్ కాస్ట్ గనులలో తరచూ బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటాయి. బ్లాస్టింగ్ జరిగినప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో కూడా ప్రకంపనలు వస్తాయి. సేమ్ అట్లాంటి ప్రకంపనలే ఇక్కడ కనిపించినాయి. కానీ కరీంనగర్ ప్రాంతం కావచ్చు, తర్వాత జగిత్యాల ప్రాంతం కావచ్చు, ఇట్లాంటి బ్లాస్టింగ్ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ మొదటిసారి ప్రకంపన వచ్చిన దానికి రెండో దానికి ప్రకంపన వచ్చిన దానికి మధ్యలో ఒక సౌండ్ లాంటి సౌండ్ కూడా వినిపించింది. ఈ సౌండ్ ఏంటిదనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఆకాశంలోని మెరుపులు, ఉరుములు లాంటియా, లేకుంటే నిజంగా ఈ భూకంపం వల్ల వచ్చిన శబ్దం అనేది మనకు అంతుపట్టట్లేదు. ఓవరాల్ గా అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అటు జగిత్యాల వ్యాప్తంగా కావచ్చు, ఈ భూ ప్రకంపనల మీద చర్చ సాగుతోంది. సౌజన్యం, ఇదే ఇష్యూపై మరింత సమాచారం తెలుసుకుందాం. బాబు యాదవ్ మనతో జాయిన్ అవుతున్నారు. బాబు, వేములవాడలో భూకంపం వచ్చినట్లు చెప్తున్నారు, ఏంటి డీటెయిల్స్? ఇందాకే సౌజన్య, మనము ఇప్పుడే అంటే 6:50 అందరూ అంటే గత 2 రోజులుగా వాతావరణము క్లైమేట్ చాలా అంటే వాతావరణ సూచిక ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఆకాశంలో మెరుపులు కావచ్చని చెప్పి అందరూ భావించారు. కాకపోతే ఏంటంటే 6:50 కంటే 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే గతం కంటే ఈసారి కొంత వైబ్రేట్ ఎక్కువ వచ్చింది. మనము చూసుకుంటే గత డిసెంబర్ 4వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణలో స్వల్పంగా భూమి కంపిస్తే మళ్ళీ 6 నెలల తర్వాత సేమ్ అదే రిపీట్ లో కొంత వైబ్రేట్ ఎక్కువ రావడంతో జనాల్లో కొంచెం ఆందోళన నెలకొన్నది. వెంటనే ఆ 2 సెకండ్లోనే జనాలందరూ మొత్తం పరుగులు పెట్టారు బయటకు. అంటే ఎవరు ఊహించలే, అంటే మన ఈ ప్రాంతంలో అంటే ఎప్పుడు కూడా చూడలేదు. మనం డిసెంబర్ 4లో సేమ్ తెల్లవారుజామున వస్తే ఇప్పుడు మాత్రం సాయంత్రం సమయంలో రావడం అందరూ కూడా ఆకాశంలో మెరుపులు కావచ్చని చెప్పి అందరూ భావించారు. కానీ తర్వాత అందరూ ఒకరినొకరు ఫోన్ చేసుకుంటూ కొంత భయంగా లాగైతే పరిస్థితి నెలకొన్నది. అంటే ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా సిరిసిల్ల జిల్లాలో అటు సిరిసిల్ల కావచ్చు, ఇటు వేములవాడ కావచ్చు, రుద్రంగి, అటు ముస్తాబాద్, గంభీరపేట అంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భూమి అయితే కనిపించింది. సౌజన్య, రైట్ బాబు, థ్యాంక్ యూ.